ఫస్ట్ అయితే మీరు మీ యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసి ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది గదా! ప్లస్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ వీడియో యాడ్ చేయాలా? లేదంటే షార్ట్ యాడ్ చేయాలా? లైవా? లైవ్ అన్నా ఇక్కడే మనము స్టార్ట్ చేయొచ్చనమాట. లేదా ఏదైనా పోస్ట్ చేయాలి. ఇవన్నీ ఆప్షన్స్ ఇక్కడే ఉంటాయి. సో, మనము యూట్యూబ్ లాంగ్ వీడియో యాడ్ చేయాలి కాబట్టి వీడియో అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ అని ఉంది గదా! నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. మనం ఆల్రెడీ ఎడిట్ చేసుకున్న వీడియో ఉంటది గదా! గ్యాలరీలో. సో, అది డైరెక్ట్‌గా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని సో, ఇక్కడ క్రియేట్ టైటిల్ అని ఉంది గదా! సో, ఇక్కడ మనం పెట్టే ఆ వీడియో ఏది రిలేటెడో మనం టైటిల్ ఏమని ఇవ్వాలో టైటిల్ అనేది ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. సో, నేను ప్రీవియస్ వీడియోలో మీకు థంబ్‌నెయిల్ అండ్ వీడియో ఎలా ఎడిట్ చేయాలి అవన్నీ వీడియోస్ అయితే నేను చేశాను గదా! ఒకవేళ మీరు చూడకపోతే నేను పైన ఐకార్డ్‌లో ఇస్తాను. లేదంటే కింద డిస్క్రిప్షన్‌లో కూడా లింక్స్ ఇస్తాను. మీరు ఆ వీడియోస్ అయితే చూడండి. చూసిన తర్వాత ఆ వీడియోస్‌ని ఎలా పోస్ట్ చేయాలి అనేది ఇది కంటిన్యూషన్ వీడియో అన్నమాట. సో, మీరన్నీ కంటిన్యూగా చూస్తే మీకు అర్థమవుతుంది ప్రాసెస్ ఏంటి అనేసి. సో, ఇక్కడ టైటిల్ ఏంటంటే నేను దివాళీ రిలేటెడ్ వీడియో చేశాను కాబట్టి నేను దివాళీ సెలబ్రేషన్స్ అని చెప్పి అట్లా నేను టైటిల్ అయితే ఇవ్వాలనుకున్నాననమాట. ఓకే. దీనికి ఏదో ఒకటి సింబల్ అయినా ఏదో ఒక సింబల్ అయినా ఇట్లా యాడ్ చేసుకోవచ్చు. అట్లా మీరు టైటిల్ ఎలా ఇద్దాం అనుకుంటున్నారో అట్లా మీరు టైటిల్ ఇచ్చిన తర్వాత హ్యాష్ ట్యాగ్ పెట్టి మీ ఛానల్ నేమ్ ఉంటుంది గదా! సో, ఆ నేమ్ అయితే ఎంటర్ చేసుకోండి. సో, నాది రమ్య ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్ ఛానల్ గదా! సో, నేను నేమ్ అయితే దీనికి ఇక్కడ ఇచ్చాననమాట. సో, ఇప్పుడు ఇదేంటంటే మనకి వీడియోలో ఇప్పుడు ఆ వీడియోకి థంబ్‌నెయిల్ చూడండి ఎట్లా కనిపిస్తుందో. సో, ఇప్పుడు మనం ఆల్రెడీ థంబ్‌నెయిల్ క్రియేట్ చేసుకునే ఉన్నాం గదా! సో, థంబ్‌నెయిల్ దీనికి యాడ్ చేయడానికి ఇక్కడ పెన్సిల్ ఐకాన్ ఉంది గదా! దీని మీద క్లిక్ చేయండి. మనం ప్రీవియస్ వీడియోలో థంబ్‌నెయిల్ ఎలా యాడ్ చేసుకోవాలో ఆహ్, క్రి ఎలా ఎలా క్రియేట్ చేసుకోవాలో చూపిచ్చా గదా! సో, క్రియేట్ చేసిన థంబ్‌నెయిల్ అనేది ఇక్కడ ఉంటుంది. సో, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే చూడండి థంబ్‌నెయిల్ ఇక్కడ యాడ్ అయిపోతుంది. డైరెక్ట్‌గా దీనికి ఇక్కడ కింద అప్‌లోడ్ అని ఉంది కదా! అప్‌లోడ్ చేస్తే అది యూట్యూబ్‌లో అప్‌లోడ్ అయిపోతుందనమాట. బట్ దానికంటే ముందు ఇక్కడ డిస్క్రిప్షన్ అని ఉంది గదా! సో, డిస్క్రిప్షన్ మనం ఇక్కడ కంపల్సరీగా యాడ్ జేసుకోవాలి. ఎందుకు అంటే మన వీడియో దేనికి రిలేటెడ్ అనైనా ఇక్కడ పెట్టాలి. లేదు అంటే మన ఛానల్ చూసేవాళ్ళు డిస్క్రిప్షన్ ఒకవేళ ఆన్ చేస్తే ఇప్పుడు మనము లింక్స్ ఇస్తాం గదా! ఇప్పుడు మనం వీడియోలో చెప్తాము. సో, నా ప్రీవియస్ వీడియో ఇది చేశాను. మీరు చూడండి లింక్స్ నా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను అని చెప్పి నేను పెడతాను గదా! సో, ఆ లింక్స్ అనేది కూడా మనము ఇక్కడ యాడ్ చేసుకోవాలి. అండ్ నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి అని కూడా మనం రాయాలి. సో, నేను ఇది ఇక్కడ మనము ఆ డిస్క్రిప్షన్ యాడ్ చేయాలి. అది ఎట్లా యాడ్ చేయాలో కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను దీన్ని అప్‌లోడ్ చేస్తున్నాను వీడియోని. టైటిల్ ఇచ్చాను అండ్ థంబ్‌నెయిల్ ఇచ్చాను. ఇచ్చి వీడియో ఇక్కడ అప్‌లోడ్ ఉంది గదా! అప్‌లోడ్ క్లిక్ చేయండి. ఇది వీడియో అప్‌లోడ్ అయిపోయిన తర్వాత డిస్క్రిప్షన్ అది యాడ్ చేసుకోవాలనమాట. అది ఎట్లా యాడ్ చేసుకోవాలో నేను చెప్తాను. చూసారా టిక్ మార్క్ వచ్చింది. అప్‌లోడెడ్ టు యువర్ వీడియోస్. అప్‌లోడ్ అయిపోయింది ఇప్పుడు మనం చేసింది. సో, దీనికి మనము డిస్క్రిప్షన్ అది ఎట్లా యాడ్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. లాస్ట్ వీడియోస్‌లో మీకు చెప్పాను కదా! యూట్యూబ్ స్టూడియో అనే యాప్ కంపల్సరీగా డౌన్‌లోడ్ చేసుకోవాలి అని చెప్పి. సో, ఇక్కడ మనం ఏమన్నా చేంజెస్ చేసుకోవాలంటే ఇక్కడే చేసుకోవాలి. మనము దివాళీ సెలబ్రేషన్స్ ఇన్ మై ఆఫీస్ ఇదే గదా! మనం ఇప్పుడు అప్‌లోడ్ చేసిన వీడియో. సో, ఇక్కడ 0 అని ఉంది గదా! ఇక్కడ మనకి ఎన్ని వ్యూస్ వచ్చాయో ఇక్కడ కనిపిస్తాయన్నమాట. అండ్ లైక్స్ 0 ఉంది గదా! ఇక్కడ లైక్స్ కనిపిస్తాయి. ఇది కమెంట్స్. ఈ ఈ 3 వ్యూస్, లైక్స్, కమెంట్స్ అన్నమాట. ఇక్కడ మనకి కనిపిస్తాయి. సో, దీనికి మనం ఇప్పుడు డిస్క్రిప్షన్ ఎలా యాడ్ చేయాలంటే దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ పెన్సిల్ ఐకాన్ ఉంది గదా! దాని మీద క్లిక్ చేయండి. ఓకేనా? సో, ఇప్పుడు ఈ థంబ్‌నెయిల్ ఉంది గదా! ఈ థంబ్‌నెయిల్ మీద ఒక పెన్సిల్ ఐకాన్ ఉంది గదా! ఇది క్లిక్ చేస్తే ఏంటంటే, మనం వేరే థంబ్‌నెయిల్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇదనే కాదు మనం థంబ్‌నెయిల్ ఏమైనా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ కనిపిస్తాయి. ఇక్కడ చేంజ్ అని ఉంది గదా! సో, చేంజ్ మీద క్లిక్ చేస్తే వేరే ఏమైనా థంబ్‌నెయిల్ పెట్టుకోవాలనుకుంటే మనం ఇక్కడ నుంచి థంబ్‌నెయిల్ సెలెక్ట్ చేసుకోవచ్చనమాట. ఓకే. ఇప్పుడు డిస్క్రిప్షన్ ఎలా యాడ్ చేయాలి అంటే, ఇక్కడ యాడ్ డిస్క్రిప్షన్ అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేసి, ఇక్కడ మనము డిస్క్రిప్షన్ అనేది యాడ్ చేసుకోవాలి. హాయ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇట్లా డిస్క్రిప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇది ప్రొఫెషనల్‌గా ఎట్లా యాడ్ చేసుకోవాలో నేను చూపిస్తాను.
నేను నా ఛానల్‌లో డిస్క్రిప్షన్ ఎట్లా యాడ్ చేస్తానో, అది మీకు ఇక్కడ యాడ్ చేసి చూపిస్తాను. సో, చూడండి ఇది నా ఛానల్‌లో నేను వీడియోస్‌కి ఐ మీన్ డిస్క్రిప్షన్ అనేది ఇట్లా యాడ్ చేస్తాననమాట. సో, ఇదే నేను అన్ని వీడియోస్‌కి కాపీ పేస్ట్ చేస్తాను. అండ్ ఇక్కడ లింక్స్ ఇస్తాను. కింద వేరే వీడియోస్ కూడా చూడండి అని చెప్పి అవి యాడ్ చేస్తాననమాట ఇంకా. ఒకవేళ వేరే వీడియోస్ ఏమన్నా కొత్త వీడియోస్ చేస్తే ఆ వీడియోస్ లింక్స్ నేను ఇక్కడ యాడ్ చేస్తాను. సో, అది కూడా చూపిస్తాను. నేను ఇదంతా కాపీ చేస్తాను. కాపీ చేసి సేమ్ వీడియోకి నేను పేస్ట్ చేస్తాననమాట వేరే వీడియోకి. ఓకే. ఇప్పుడు ఇక్కడ ఈ వీడియో డిస్క్రిప్షన్‌కి నేను ఇంతకు ముందు వీడియో డిస్క్రిప్షనే యాడ్ చేస్తున్నానన్నమాట. చూసారా? హలో ఫ్రెండ్స్, ఐ హోప్ దిస్ వీడియో ఫైండ్స్ వెల్ అట్లా ఏదో ఒకటి రాసి వాచ్ మై ప్రీవియస్ వీడియోస్ అని చెప్పి ఈ వీడియోస్ అన్నీ ఇక్కడ యాడ్ చేశాను. ఒకవేళ ఇంకో వీడియో ఏదన్నా నేను యాడ్ చేయాలి అనుకోండి, ఇప్పుడు మన ఛానల్‌లోకి వెళ్ళండి. మీ ఛానల్‌లోకి వెళ్ళి మీరు ఏ వీడియో అయితే ఇక్కడ యాడ్ చేయాలి అనుకుంటున్నారో ఆ వీడియో లింక్ ఇక్కడ ఉంటది. ఇప్పుడు ఇది మన ఛానల్, ఇందులో వీడియోస్ ఉంటాయి. ఆ లింక్ ఎట్లా తీయాలి అంటే ఇదిగోండి ఇట్లా మన ఛానల్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇది హోమ్ స్క్రీన్ కదా! యూ ఉంది కదా! యూ క్లిక్ చేస్తే ఇది మన ఛానల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వ్యూ ఛానల్ ఉంది కదా! ఇది క్లిక్ చేస్తే వీడియోస్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. సో, ఏదైతే యాడ్ చేయాలో ఆ వీడియోని ఇక్కడ షేర్ అని ఉంది కదా! షేర్ అని క్లిక్ చేసి కాపీ లింక్ అని ఉంది కదా! కాపీ లింక్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సో, ఇక్కడ నేను ఆ వీడియోని నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను మళ్ళీ. సో, యాడ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి సింపుల్‌గా ఇది నేను ఇక్కడ పేస్ట్ చేశాననమాట. అట్లా మనం వేరే ఏమన్నా యాడ్ చేసుకోవాలనుకుంటే వీడియోస్ కూడా డిస్క్రిప్షన్‌లో యాడ్ చేసుకోవచ్చు. అండ్ మన ఇన్‌స్టాగ్రామ్ లింక్ ఇవ్వాలి అనుకుంటే లింక్ కూడా యాడ్ చేసుకోవచ్చు. హ్యాష్ ట్యాగ్స్ పెట్టాలనమాట లాస్ట్‌లో. అంటే మీరది దేనికి రిలేటెడ్ వ్లాగా, తెలుగు వ్లాగ్స్, వ్లాగ్స్ అయితే తెలుగు వ్లాగ్స్ అని, దివాళీ వ్లాగ్స్ సంథింగ్ మీరు దేని రిలేటెడ్ చేస్తున్నారో దాని రిలేటెడ్ మనకిక్కడ హ్యాష్ ట్యాగ్స్ అనేది యాడ్ చేసుకొని బ్యాక్ వెళ్ళిపోయి సో, బ్యాక్ వచ్చేసిన తర్వాత ఇంకోటేంటంటే లాస్ట్‌లో మోర్ ఆప్షన్స్ అని ఉంది గదా! అది క్లిక్ చేయండి. అది క్లిక్ చేసి ఇక్కడ షో హౌ మెనీ వ్యూవర్స్ లైక్ దిస్ వీడియో అని ఉంది గదా! ఇక్కడ యాక్చువల్లీ టిక్ మార్క్ ఉంటుంది. మీరు ఆ టిక్ అనేది తీసేయండి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు కొత్త యూట్యూబర్స్ కాబట్టి మీకు 1 లేదా 2 లైక్సే వచ్చాయనుకోండి. మరి 2, 3 లైక్స్ ఉంటే వేరే వాళ్ళు కూడా లైక్ చేయడానికి ఇష్టపడరు. ఎక్కువ లైక్స్ ఉంటేనే మనకి కూడా లైక్స్ అనేవి చేయడానికి ఇష్టపడతారనమాట ఎవరైనా. సో, మీరు కొత్త యూట్యూబర్స్ కాబట్టి ఇక్కడ లైక్స్ అనేది ఆఫ్ చేసుకోండి. ఎంతమంది లైక్ చేశారనేది ఎవరికీ కనిపించదు. సో, లైక్ అనేది అక్కడ ఎంప్టీగానే ఉంటుంది కాబట్టి వేరే వాళ్ళు లైక్ చేయాలంటే జస్ట్ లైక్ చేస్తారనమాట. సో, దీన్ని ఆఫ్‌లో పెట్టుకోండి. కామెంట్స్ కూడా ఆన్‌లోనే ఉంచుకోండి మాక్సిమం. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ పైన యాడ్ ట్యాగ్స్ అని ఉంది కదా! అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనము ట్యాగ్స్ యాడ్ చేసుకోవాలి. ట్యాగ్స్ ఏంటంటే ఇప్పుడు దివాళీకి నేనిప్పుడు వీడియో చేశాను. అది అప్‌లోడ్ చేశాను కాబట్టి ఇప్పుడు ఫర్ సపోజ్ ఎవరైనా దివాళీ వ్లాగ్స్ ఏమన్నా చూద్దాం అనుకున్నారనుకోండి. సో, వాళ్ళు యూట్యూబ్‌కొచ్చి ఎలా సెర్చ్ చేస్తారు? వాళ్ళెలా సెర్చ్ చేస్తారు అనేది మనం ఇక్కడ ట్యాగ్స్‌లో పెట్టుకుంటే అప్పుడు మన వీడియో అనేది వాళ్ళకి అపియర్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో, ఇప్పుడు నేను దివాళీ వ్లాగ్ చేశాను కాబట్టి, ఇక్కడ దివాళీ వ్లాగ్ అని పెట్టుకున్నాను. ఓకే. అండ్ తెలుగు వ్లాగ్స్, దివాళీ వ్లాగ్స్ అట్లా మనకి ఎన్నైనా ఇచ్చుకోవచ్చనమాట. ఓకేనా? దివాళీ 2024 అని. అట్లా మనకి ఎలా అయితే మనము సెర్చ్ చేస్తాం, మనం కూడా సెర్చ్ చేస్తాం గదా! యూట్యూబ్‌లో. సో, అట్లా వేరే వాళ్ళు సెర్చ్ చేయడానికి ఏమేం ఛాన్సెస్ ఉంటాయో, అట్లా మనము ఇక్కడ ట్యాగ్స్ అనేది మనం యాడ్ చేసుకోవచ్చనమాట. అట్లా ఎన్ని ట్యాగ్స్ అయినా ఇచ్చుకోవచ్చు. చాలా ఉంటది. ఎన్ని ట్యాగ్స్ అన్నా మనము యాడ్ చేసుకొని సో, ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోయి ఇక్కడ సేవ్ అని ఉంది కదా! సేవ్ క్లిక్ చేస్తే ఇప్పుడు మనం యాడ్ చేసినవన్నీ ఇక్కడ కనిపిస్తాయన్నమాట. సో, చూడండి. మళ్ళీ నేను పెన్సిల్ సింబల్ మీద క్లిక్ చేశాను. డిస్క్రిప్షన్ ఇదిగో యాడ్ అయిపోయింది డిస్క్రిప్షన్. ట్యాగ్స్ ఉన్నాయి. అండ్ నేను ఇందాక ఈ లైక్‌ది కనిపించకుండా పెట్టానా? సో, ఇవన్నీ ఇట్లా యాడ్ అయిపోతాయన్నమాట. సో, ఇలా మనము యూట్యూబ్‌లో వీడియో అనేది అప్‌లోడ్ చేసుకోవాలన్నమాట. మనకెవరన్నా కమెంట్ చేశారనుకోండి, ఆ కమెంట్‌కి మనము రిప్లైస్ అవేమన్నా ఇవ్వాలి అనుకుంటే ఇక్కడ బెల్ ఐకాన్ ఉంది గదా! ఈ బెల్ ఐకాన్‌లో వస్తాయి మనకి కమెంట్స్ ఏమన్నా. సో, రిప్లై కూడా అక్కడే ఆప్షన్ ఉంటుంది. సో, మనం డైరెక్ట్‌గా రిప్లై ఇచ్చేసేయొచ్చు. సో, ఇది ఫ్రెండ్స్ యూట్యూబ్‌లో వీడియో అప్‌లోడ్ చేసే ప్రాసెస్. మీకు ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే గనుక కామెంట్ చేయండి.
అండ్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.